శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం ద్వారా ఒక ప్రత్యేకంగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 54 వర్స్ 14 నేను చదువుతున్నాను, నాతో కలిసి మీరు కూడా చదువుతారని ఆశిస్తూ ఉన్నాను. నీవు నీతిగల దానివై స్థాపింపబడదు, నీవు నీతిగల దానివై స్థాపింపబడదు. అందరి ముందు అవమానం ఎక్కువైపోయింది. నేను నీతి లేని మనిషిని, నేను అన్యాయమైన మనిషిని అని అందరూ నన్ను ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు. ఎవరు చూసినా నా యథార్థత ఎవరు గమనించట్లేదు. నేను ఎలా బ్రతుకుతున్నానో, ఎలా సత్యముగా జీవిస్తున్నానో, ఎంత దేవుని వైపు చూసి బ్రతుకుతున్నానో, ఇదంతా కూడా వీళ్ళందరికీ విరోధంగా కనబడుతున్నాను. నేను విరుద్ధంగా అయిపోయింది. నేను నాకు బ్రతకాలని లేదు. అందరూ ఇన్ని రకాలుగా నన్ను ముద్ర వేసిన తర్వాత అందరి ముందు నేను ఎలా తలెత్తుకుని బ్రతకాలి? ఇటన్నా పోవాలా? ఇటన్నా వెళ్ళిపోదామా? ఇటన్నా వెళ్ళిపోదామంటే ఎన్నో రకాల బంధకాలు నాకు ఇక్కడ ఉన్నాయి.
అలాగని ఇక్కడ ఉండి ఈ సమాజంలో ఈ ప్రజల ముందు బ్రతకలేకపోతున్నాను. ఇంత పెద్ద నింద నా మీద పడిపోయింది, ఇంత పెద్ద కష్టము నా బిడ్డ మీద పడిపోయింది, లేకపోతే ఇంత పెద్ద శోధన నా మీద ఆవరించింది, నా వల్ల కాదనుకుంటున్నావు కదా. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతోంది, నీతిగల దానివై స్థాపింపబడదు. ప్రజలందరూ కూడా నీ నీతి ఏంటో, నువ్వెక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ పాపముగా నీ మీద ముద్రేశారో అక్కడే దేవుడు నిన్ను నీతిగల దానిగా స్థాపిస్తూ ఉన్నాడు. నీ మీద అన్యాయంగా మాట్లాడిన వారందరూ కూడా నీ సత్యమును గ్రహించుకునేలాగా, నీ మంచి మనస్సును అందరూ తెలుసుకునే రీతిలో పరిశుద్ధాత్ముడు వారి హృదయములను తెరుస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి పారిపోవాల్సిన పని లేదు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని సొత్తై ఉన్నావు. ఏ మనుషుడు నీకు అపాయము కలగ చేయడానికి లేదు. దేవుడే నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించి ఉన్నాడు, నీతిగల దానివై నిన్ను స్థాపిస్తూ ఉన్నాడు. నీవు స్థాపించబడతావు అంటే తరతరాలకి నువ్వు నిలబడతావు. ఎన్ని పెద్ద తుఫాన్లు వచ్చినా, గాలి తుఫాన్లు వచ్చినా, వర్షము వచ్చినా, ఫ్లడ్ వచ్చినా నీవు నిలబడే ఉంటావు. నీ సాక్ష్యము నీతిగల దానివై స్థాపించబడిన కృపగల సాక్ష్యము 1000 తరాలు నిలిచి ఉంటుంది. ఇంతకంటే ఏం కావాలి? నీతోనే మాట్లాడుతున్నాడు. అమ్మో డైరెక్ట్గా నాతోనే మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నామో, నీకోసమే పరలోకము నుండి దేవుడి మాట నీకు బయలుపరుస్తున్నాడు. ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఊహించని గొప్ప ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. గొప్ప దీవెనకరమైన దినములను చూడబోతున్నావు. అవి నీ ముందుకు వచ్చినాయి. భయపడకు, క్రీస్తు వైపు చూడు, యేసునందు విశ్వాసం ఉంచు, యేసును నిజరక్షకుడుగా నీ గుండె నిండా చేర్చుకో. నీ నీతి ఏంటో, నీ యథార్థత ఏంటో ప్రజలు చెప్తేనే కానీ నీకు అప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఎవరెవరు నిన్ను తప్పుగా మాట్లాడుతున్నారో వారందరూ కూడా నీ యథార్థత గురించి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. ఆత్మ నీకు తోడుండును గాక. ఆమెన్. అది ఆత్మకూరు దగ్గర పాములపాడు చెల్మెల్ల గ్రామము. నా పేరు అమృత, నా కూతురు పేరు రిషిక. నా బిడ్డ 3 నెలల వయసు అప్పటి నుంచి తల ఊపుతుండేది. నేను అయ్యగారి దగ్గరికి ఎత్తుకొని వచ్చినప్పుడు అయ్యగారు ఎత్తుకున్నారు. వెంటనే నా బిడ్డ స్వస్థత పొందడం జరిగింది. కానీ దేవుడు ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థత నా బిడ్డకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనములు. ఎన్నాళ్ళకి వచ్చింది చూసారా దేవుడు. చూడండి, 3 నెలల వయసులో ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరిచాడు. ఇంతకాలము కూడా వారు చూసుకున్నా కూడా ఇంకా రోగము లేకుండా పారిపోయిందంతే. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. నా భర్త పేరు ప్రశాంత్, మాది సాంబవరం, నంద్యాల జిల్లా. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. మేము 3 years అయింది కదా, పిల్లల కోసం ప్లానింగ్ చేస్తుంటే కర్నూలులో తైలాభిషేక ప్రార్థన ఉన్నప్పుడు మా అత్తయ్య నన్ను తీసుకెళ్ళినప్పుడు మా అత్త ప్రార్థన చేపించిన వెంటనే ఆ రోజు ఫలం ఇచ్చినాడు ఇసాకయ్య. ఆ నెలని నేను కన్సీవ్ అయ్యాను. January 19లో నేను డెలివరీ అయినాను. మాకు పాప పుట్టింది. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి.
శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. పవిత్ర, వీరు లింగం దినే అనే గ్రామం నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. గతంలో బాబు అభిషేక్ తను పాలు తాగుతుంటే ముక్కులో నుంచి పాలు బయటికి వచ్చేస్తూ ఉండేవి. తను చాలా సీరియస్గా ఉన్నప్పుడు వారు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో చూపించినప్పుడు కూడా ఒక 2 నెలలు హాస్పిటల్లో ఉన్నప్పటికీ డాక్టర్స్ అయితే మేము చెప్పలేకపోతున్నాం బాబు ఆరోగ్య పరిస్థితి గురించి, మీరైతే ఇంటికి తీసుకెళ్ళిపోండి అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. వారు అదే బాధతో ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ఇక్కడ తైలాభిషేకంలో ప్రార్థన చేయించుకున్నారు. వారు అలా తైలాభిషేకానికి వస్తూ ఉండగా దేవుడు ఆ బిడ్డని ముట్టి స్వస్థపరిచారు, మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ బాబుకి ముందున్న సమస్య అనేది లేదని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఎస్ఐకు వందనాలు. నేను 4th మంత్ ప్రెగ్నెన్సీలో నేను వచ్చాను. నాకు కొడుకు కావాలని చెప్పాను. ఆయన గారు ఖచ్చితంగా నీకు కొడుకే పుడతాడని చెప్పారు. ఇప్పుడు నాకు బాబుకి 5 మంత్స్. దేవునికి, అయ్యగారికి వందనాలు చెప్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. చిట్టమ్మ, వీరి పులిమెద్ది గ్రామం నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ 9 సంవత్సరాలు వారు గర్భఫలం పొందుకోలేకపోయారు. వారు కుమార్తె కావాలని ఎంతగానో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వారి తల్లిగారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించి ఇలాగా కుమార్తె తర్వాత మళ్ళీ గర్భఫలం పొందుకోలేదని వారు అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చినప్పుడు ఆ తల్లి తీసుకుని వెళ్ళి తన కుమార్తెకి ఇచ్చినప్పుడు ఆ ఫలం తిన్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేసి వివాహం జరిగిన తర్వాత మొదట కుమారుడు పుట్టిన 9 సంవత్సరాలకి మళ్ళీ వారికి గర్భఫలం ఇచ్చారు. అలాగే వారు దైవజనులను కుమార్తె కావాలని వారు అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థన చేసిన విధంగా వారికి కుమార్తె పుట్టడం జరిగిందండి. దేవుడు ఈ సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రసన్న వీరు కోవెలకుంట్ల నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయిన తర్వాత మొదట ఒక పాప బాబు ఇద్దరు పుట్టి కొన్ని రోజులకే చనిపోవడం జరిగినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకం జరుగుతుందని తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగిందండి. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ఈసారి పుట్టేవాళ్ళు ఆరోగ్యంగా పుడతారు, ఉంటారు, బ్రతుకుతారు, ఏం కాదని చెప్పి దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేయగానే తను గర్భం ధరించడం జరిగింది. చక్కటి ఆరోగ్యమైన కుమారుని దేవుడు తనకి బహుమానంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. వివాహం జరిగిన 8 సంవత్సరాలకి మొదట పాప బాబు ఇద్దరు పుట్టి చనిపోయిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు కుమారుని ఇచ్చారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు పవిత్ర. వీరు గార్గేపురం నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. పిల్లలు పుట్టలేదు. మామూలుగా వారు కర్నూలులో తైలాభిషేకం జరుగుతుంటే వారి తల్లి గారు చెప్పారు, ఇలా తైలాభిషేకంకి వెళ్ళు, దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడని వారి తల్లి చెప్పినప్పుడు వారు ఇరువురు కలిసి అక్కడ కర్నూలులో జరిగే తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చారు. ఫలం ఇచ్చినప్పుడు తను వచ్చిన మొదటి నెలలోనే ఫలం తీసుకున్న తర్వాత తను కన్సీవ్ అవడం జరిగిందండి. అలానే గర్భం ధరించిన తర్వాత కుమారుడు కావాలని ప్రార్థన చేయించుకుంది. దైవజనులు అలానే ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన,
పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వివాహమై 11 సంవత్సరాలు అయిన మొదట 3 ఆడపిల్లలు పుట్టారు. బాబు కావాలని ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత 3 ఆడపిల్లల తర్వాత దేవుడు వారికి కుమారుని ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించినగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వార్తమ్మ పొలకల నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు పుట్టినప్పుడు సిజేరియన్స్ అవ్వడం జరిగింది. తర్వాత వారు అబ్బాయి కావాలని తైలాభిషేకానికి వస్తున్నారు. మొదట గుంటూరు తైలాభిషేకానికి వారు వెళ్ళడం జరిగింది. గుంటూరు వెళ్ళినప్పుడు దైవజనులు ఫలం ఇచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత తైలాభిషేకానికి వస్తుండగా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. కన్సీవ్ అయిన తర్వాత కూడా ముందు 3 సిజేరియన్స్ అయినాయి కదా, ఈసారి క్రిటికల్ అవుతుందేమో అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. వారు కానీ దేవుడు తైలాభిషేక ఆరాధనలో దైవజనులు వారికి ప్రార్థన చేశారు, ఫలం ఇచ్చారు, ఆశీర్వదించి పంపించారు. దేవుడు ప్రార్థన ఆలకించి చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి దేవుడు బహుమానంగా ఇచ్చారు. 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత వారికి కుమారుడు పుట్టాడండి. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత కుమారుడు పుట్టాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్,
ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. వీరు నంద్యాల నుండి ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వీరి అన్న వదినకు గర్భం ధరించిన తర్వాత ఒక పాప, తను పుట్టిన 7వ నెలలోనే పుట్టి కొన్ని రోజులకి పాప చనిపోవడం జరిగింది. తర్వాత బాబు తను కన్సీవ్ అయింది. 9th మంత్లో డెలివరీ అయినప్పుడు కూడా హార్ట్లో ప్రాబ్లంతో ఆ బాబు కూడా చనిపోవడం జరిగిన తర్వాత తను ఒక ఫ్రెండ్ ద్వారా ఈ తైలాభిషేక ఆరాధన నుంచి వారు వినడం జరిగింది. విన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. కర్నూల్లో చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారి వదిన వల్లి గర్భం ధరించడం జరిగింది. చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను దేవుడు వారికి బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడు తను 15 రోజులు అయింది ఆ పాప పుట్టి ఆరోగ్యంగా ఉందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.